ధర్మ సందేహాలు. అశౌచాదులు గౌరవించిన వారితో సంబంధ బాంధవ్యాలు. ఇవాళ కాలంలో మరి ఇట్లాంటివి చాలా ఇబ్బందికరమే. అయితే అశౌచాదులు పాటించిన వారితో సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా ఉండాలి. మరి వివాహాది ప్రకరణాలకు వచ్చేసరికి మరి అశౌచాదులు గౌరవించే వాళ్ళు ఉంటారు, అశౌచాదుల్ని గౌరవించిన వారు ఉంటారు. గౌరవించడం అంటే జాతా శౌచం అండి అంటే నమస్కారం చేయడం కాదు, అనుష్ఠానం చేయాలి. అంటే జాతా శౌచానికి మనకి పై తరాల దగ్గర నుంచి వస్తున్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అమృత శౌచం, జాతా శౌచం, రజస్వలా శౌచం, ఈ మూడింటికి సంబంధించి మరి కాలాంతరంలో కొన్ని మార్పులు వచ్చిన కారణంగా మార్పుల్ని వాళ్ళ మరి అందరూ కూడా ఓకే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కొన్ని మార్పులే. అన్నింటినీ పూర్తిగా వదిలేస్తామంటే కుదరదు, ఆచరించమంటే కుదరదు. సమాజంలో ఇప్పుడు మరి గత 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా జాతా శౌచం, మృత శౌచాల విషయాల్లో చాలా మటుకు నియమంగా పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం మన ఆంధ్రదేశంలో నడిచింది. అందులో ఈ కోస్టల్ ఏరియాలో కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో బాగా నడిచింది. ఈ ఉద్యోగాల రీత్యా దూరాలు వెళ్ళడం, వీటిల్లో అసలు ఇప్పుడు రజస్వలా శౌచ నియమాలు పూర్తిగా మృగ్యం అయిపోతున్నాయి. అందులో చాలా కుటుంబాల్లో అటువంటి పరిస్థితి వచ్చింది. పైగా విద్యా వ్యాసంగంలో ఉండడం, ఉద్యోగాల్లో ఉండడం, ఇవన్నీ కూడా ఈ ఆచరణకి కష్టమవుతున్నాయి. అయితే నువ్వు సనాతన ధర్మాన్ని పాటిస్తాను అంటే పాటించాలనే లక్ష్యం ఉండాలి, కానీ నువ్వు ఎక్కడున్నది పాటించవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కష్టం అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే పిల్లలకి వివాహ సమయాలు వచ్చేసరికి, ఏమంటే మీరు అశౌచాదులు అన్నీ కూడా పాటిస్తారా, మీరు పాటించరా, పాటించిన కుటుంబాల వాళ్ళు పాటించే కుటుంబాల వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళాలంటే కష్టమైపోతుంది. అలానే సంబంధం అందుకోలేకపోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి అని చెప్పి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని అంత ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలా అనే స్థాయిలో పాపం తెలియని స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజంగా సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే. ఈ జాతా శౌచం, మృతా శౌచం, రజస్వలా శౌచం వచ్చినప్పుడు దేవాలయాలకు వెళ్ళకూడదు, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయకూడదు, శుభకార్యాలకు వెళ్ళకూడదు, శుభకార్యాల్లో పాల్గొకూడదు. మరి ఇవన్నీ నియమాలే మనకి పెద్దలు కట్టడి చేశారు. వాటిని గౌరవించాలి. గౌరవించినట్టు ఎట్లా కుదురుతుంది? నీకేదో జాతా శౌచం ఉంది, వాళ్ళు ఏదో మా ఆఫీసర్ గారింట్లో వాళ్ళ అబ్బాయి నన్ను పెళ్ళికి పిలిచారు, వెళ్ళకపోతే ఆయన రేపు ఎందుకు రాలేదు అని అడుగుతాడు అని చెప్పి నీకు ఒక మృతా శౌచం నడుస్తోంది. అంటే మైల మీ బంధువులు ఎవరో పోయారు, నువ్వు మైల్లో ఉన్నావు, ఆఫీసర్ పిలిచాడు కదా పెళ్ళికి అని చెప్పి వెళ్ళిపోతే తప్పది, అది దోషం చేసిన వాడు అవుతావు. ఏమవుతుందండి దీంతో అనేవాళ్ళు కూడా తయారయ్యారు. మనకి మన సనాతన ధర్మం కట్టడి చేసింది ఈ అశౌచ, ఈ 3 రకాల అశౌచాల సమయంలో వాటికి వెళ్ళొద్దు అని. ఇది కాకుండా సంవత్సరాల శౌచం ఉంటుంది, దానికి కూడా నియమాలు ఉన్నాయి. అది అసలు ఎప్పుడో దాని నియమాలని పాటించడం మానేసి కట్టేసి అటక మీద పడేశారు. సరే, కొంతమంది పెద్దలు కూడా చూడట్టుగా వదిలేస్తున్నారు దాన్ని కూడా. కానీ ఈ అశౌచాదుల్ని గౌరవించినటువంటి కుటుంబాలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం మంచిది కాదు. నీ ఇంట్లో ఏదో సత్యనారాయణ వ్రతం నడుస్తున్నది, వాడు ఈ అశౌచాలు గౌరవించేవాడు కాదు. వాడికి ఏదో పురుడో, ఒక మైలో, ఒక రజస్సులా సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కలిసిపోయి ఉండడం జరిగితే వాడు మన ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటావు, ఇంట్లో వచ్చి మిమ్మల్ని ముట్టుకున్నాడు అనుకో పొరపాటున, లేదో అసలు ఇంట్లో వచ్చి కలిపేసి వెళ్ళిపోయాడు, నువ్వేదో ప్రసాదం పెట్టావు, అది దోషం అవుతుంది మళ్ళీ. అందువలన మనం అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలా దూరంగా ఉండాలంటే సమాజంలో ఎట్లా బతుకుతాం? సమాజం అంతా రాంగ్ ట్రాక్లో ప్రయాణం చేస్తూ అట్లా వెళ్ళిపోతుంది ఈ అశౌచాదుల విషయంలో. మరి ఆ ట్రాక్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళాలి, వాళ్ళతో సహవాసంగా ఉండిపోతే కొన్ని వ్యవహారాలు తేలనుకున్నప్పుడు నీ ఇంటి కాంపౌండ్ బయట నువ్వు ఎట్లా ఉన్నా పర్లేదు, సూక్ష్మంగా ధర్మశాస్త్రం కూడా అట్లా తెలిసింది. నీ కాంపౌండ్ లోపలికి వచ్చాక నీ ధర్మాలు నువ్వు పాటించు. సరే, అది వ్యవహారిక ధర్మంలో ఏదో మేనేజ్ చేస్తాం. బయటకు వెళ్ళేటప్పుడు ఉద్యోగాలకి, తర్వాత వ్యాపారాలకి, వ్యవహారాలకి వెళ్ళేటప్పుడు వాళ్ళతో కలిసి ఏదో పెట్టుకుంటాం. కానీ ఇంకా రిలేషన్స్, పిల్లల్ని ఇచ్చి పుచ్చుకోవడాలు, వీటిల్లో ఈ సంబంధ బాంధవ్యాలని కట్ చేసుకోవాలా, కంటిన్యూ చేయాలా, ఉండాలా, కొత్తగా స్టార్ట్ చేసుకోవాలా వద్దా అంటే ఖచ్చితమైనటువంటి మాటలు మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమంటే మేము అశౌచాలను గౌరవిస్తాం,
మరి వాటిని అన్నింటినీ కూడా మీరు పరిపూర్ణంగా మాకు ఈ అశౌచాదులు నిర్ణయం అయినాయి అనగానే మనకు తెలియంగానే మేము అక్కడి నుంచి మా జీవనశైలి ఇట్లా ఉంటుంది అశౌచం పూర్తయ్యేదాకా. దీనికి తగిన విధంగా ప్రతిదీ కూడా పేపర్ మీద రాసుకుని డీటెయిల్డ్గా మొత్తం కంప్లీట్గా ఒక పిక్చర్ చూస్తున్నట్టుగా, ఒక సినిమా చూస్తున్నట్టుగా మొత్తం అంతా ఈ అశౌచాదుల్లో మన జీవనశైలి ఎట్లా ఉంటుంది అనేది ఆ సంబంధం కలుపుకుందాం అనుకున్న వాళ్ళకి మొత్తం ఎవరని చెప్పి వాళ్ళు దానికి అన్నిటికీ కూడా ఓకే అంటే మరి అప్పుడు ముందుకు వెళ్ళాం. ఇప్పుడు ఈ అశౌచాదుల మూలంగానే సంబంధం వదిలేండి అనే వాళ్ళు ఉన్నారు సనాతన ధర్మంలో. పూర్వం ఈ అశౌచాదుల్ని మొత్తం చాతుర్వర్ణాలు వాళ్ళు కూడా చాలా గొప్పగా గౌరవించి అనుష్ఠించారు. జాతాశౌచం, మృతాశౌచం, రజస్రాశౌచాన్ని. కాలక్రమంలో ఉద్యోగాలనే పేరుతో వాటిల్లో ఇంకా 1/1 తేడాలు వచ్చి వాళ్ళ మొత్తం అంతా కూడా దారి తప్పేసినాయి. కొంతమంది అటున్నారు, ఒక 10-20% అటువైపు ఆ ధర్మాలు పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 80-90% ఆ ధర్మాలు ఎందుకులే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంబంధాలు కలుపుకోవాల్సినప్పుడు ఈ 10% వాళ్ళు 20% వాళ్ళు ఆచరించే వాళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళు కుదరకుండా వీళ్ళ సంబంధాలు వాళ్ళతో కలుపుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు మరి దీంట్లో మనం దీన్ని కలుపుకుని ముందుకు వెళ్దాం అనేటువంటి ఉద్దేశం కనుక ఉంటే అక్కడ 100% ఓపెన్ మైండ్గా కూర్చొని మాట్లాడుకుని పరస్పరం ఇట్లా ఉండాల్సి వస్తుందనే విషయాలను కూడా తెలియజేసుకుని ఆ తర్వాత సంబంధాలు కలుపుకుని వెళ్ళడం మంచిది. పాటించడానికి అవతల వాళ్ళని కూడా ఒప్పించి వాళ్ళు కూడా మన మార్గంలోకి వచ్చి ఈ అశౌచాలన్నింటినీ కూడా గౌరవిస్తూ వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తామనేటువంటి భావనని తీసుకొచ్చి క్రియేట్ చేసి వాళ్ళతో ప్రయాణం చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. లేకపోతే కుటుంబ కలహాలు పెరిగిపోతూ ఉంటాయి కదా. ఆ కుటుంబ కలహాలు పెరగడం కోసం ధర్మశాస్త్రం చెప్పలే, మనం ధర్మంగా జీవనం చేయడం కోసం ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి మన జీవన శైలిని దానికి అనుగుణంగా మార్చుకునే ప్రయత్నంగా మనం నడిస్తే బాగుంటుంది. పూజలు, వ్రతాలు, నోములు అనేవి ఈ అశౌచాదుల యొక్క ధర్మాలు పాటించిన వాళ్ళకి ఫలించేది చాలా తక్కువ స్థాయినే చెప్పాలి. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ తప్పే. అశౌచాదులు గౌరవించకుండా దేవాలయాలకు వెళ్ళడం మూలంగా దోషం వస్తుంది. అశౌచాదుల గురించి తెలుసుకొని వాటిని అనుష్ఠించాల్సిన అవసరం, వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. చేయని వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం కూడా మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు అశౌచంలో ఉన్నారు, వాళ్ళు ఇట్లాగా ధార్మిక కార్యక్రమాల్లోకి వచ్చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని నిరోధించడానికి మార్గాంతరం, గొడవ లేకుండా మార్గాంతరం చూసుకోవడం కూడా మంచిది. దాని తగ్గట్టుగా తెలియజేసిన ఆయన నీకు ఏదో మీ వాళ్ళ తరఫు బంధువులు ఎవరో కాలం చేశారయా, నీకు తెలుసో తెలియదో, మరి నువ్వు ఇప్పుడు ప్రస్తుతం మృతాశౌచం పట్టాల్సిన వాడివి, నువ్వు తెలియక దేవాలయంలో ఈ కళ్యాణాలకో లేకపోతే దేవాలయంలో ఈ కార్యక్రమానికి వచ్చేసావు, తప్పు నన్ను వెనక్కి వెళ్ళిపో అని చెప్పడంలో తప్పేం కాదు. వాటిని అట్లా అనుష్ఠించాల్సిందే. భారతీయ సనాతన ధర్మానికి అశౌచ సంబంధమైనటువంటిది, శ్రాద్ధ సంబంధమైన దానికి ఒక గొప్ప స్థానం ఇచ్చారు. మీరు ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ పురాణాలు కానీ తీసి చూస్తే అందులో వివరాలనే ఉన్నాయి. వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. తెలుసుకుని ఆచరిస్తారని చెప్పి, అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.